బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉండి నెలలు నిండి డ్యూ డేట్ దగ్గర పడుతుంటే ఎలాంటి మార్పు లేదంటే వైద్య సూచన మేరకు సి సెక్షన్ అవసరం పడవచ్చు. సాధారణంగా డ్యూ డేట్ సమయానికి గర్భస్థ శిశువు పొజిషన్లోకొస్తుంది. అంటే తల క్రింద కన్నమాట. కానీ కొన్ని సందర్భాల్లో బేబీ ప్రెజెంటేషన్స్ లో కొన్ని రకాలు చూడొచ్చు. వీటిలో కొన్ని ఫ్రాంక్ బ్రీచ్ అంటే బేబీ పిరుదులు క్రిందుకుంటూ కాళ్లు బేబీ ఫేస్ వైపు ముడుచుకుని ఉంటాయి. ఫుట్లింగ్ బ్రీచ్ లో బేబీ 1 లేదా 2 కాళ్లు క్రిందకి పాయింట్ చేస్తూ ఉండడం. ట్రాన్స్వర్స్ లై అంటే బేబీ గర్భసంచిలో అడ్డంగా ఉండడం. ఆబ్లిక్ పొజిషన్ లో బేబీ తల క్రిందకున్నా కూడా ఖచ్చితంగా పొజిషన్లో లేకుండా కొద్దిగా సైడ్స్ కి అంటే తల్లి హిప్స్ వైపుగా చూస్తున్నట్టుండడం. ఎక్స్టెండెడ్ బ్రీచ్ అండ్ ఫ్లెక్స్డ్ బ్రీచ్ అంటే ఎక్స్టెండెడ్ బ్రీచ్ అనేది కాళ్ళు చక్కగా ఆ హిప్ రీజన్ దగ్గర ఫ్లెక్స్ అయ్యి మొత్తం స్ట్రైట్ గా ఉంటాయి. సో పొట్ట కత్తుక్కొని కాళ్ళు స్ట్రైట్ గా ఉండేది మనం ఎక్స్టెండెడ్ బ్రీచ్ అంటాము. ఇంకొక వెరైటీ ఫ్లెక్స్డ్ బ్రీచ్ అనమాట. ఇంకోటి ఫుట్లింగ్ అంటే ఒక ఫుట్ ఒకటి కిందకి వేలాడుతూ ఉంటుంటుంది అనమాట. సో వీటిలో కనుక మనం నార్మలా సిజేరియనా అని ఆలోచిస్తే ఎక్స్టెండెడ్ బ్రీచ్లో ఎక్కువ శాతం మనం ఎక్స్టెండెడ్ బ్రీచెసే చూస్తాము. వాటిలోనే కదా కాస్త నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే ఫ్లెక్స్డ్ బ్రీచ్ అయినా లేకపోతే ఫుట్లింగ్ ప్రెజెంటేషన్ అయినా ఎక్కువగా సిజేరియన్ అవుతాయి. అసలు ఈ బ్రీచ్లో ఎందుకు ప్రాబ్లం అవుతుంది నార్మల్ డెలివరీస్కి అని మనం అనుకుంటే ఎనీ బ్రీచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేబీ వెయిట్ ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఎక్సెస్ బేబీ వెయిట్ ఉండి పెల్విస్ చిన్నగా ఉంటే మామూలు ఎక్స్టెండెడ్ బ్రీచ్ అయినా కూడా నార్మల్ డెలివరీ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇన్ ద సెన్స్ దీనికి ఆర్ట్ ఆఫ్ బ్రీచ్ డెలివరీ అనేది ఇట్స్ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ టు నార్మల్ డెలివరీస్. సో ఈ బ్రీచ్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఏదైతే మనం డాక్టర్స్ చేస్తారో అది డాక్టర్సే చేస్తారు. ఆ డాక్టర్స్ డిఫరెంట్ టెక్నిక్తో ఈ బేబీని డెలివరీ చేస్తారు. చేసినప్పుడు ఫస్ట్ కాళ్ళు వచ్చేసి తర్వాత వచ్చే హెడ్ ఆఫ్టర్ కమింగ్ హెడ్ అంటాం. అది అక్కడ మనం డిఫికల్టీ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. సో బేబీ వెయిట్ని బట్టి ఆ తల హెడ్ సైజ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎక్స్టెండెడ్ బ్రీచ్ ఉన్నా కూడా డెలివరీ చేయటం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రైమీస్ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది, వాట్ ఎవర్ బ్రీచ్ ఏ బ్రీచ్ అయినా కూడా కొద్దిగా ఎక్కువ హెల్దీగా ఉంది బేబీ అంటే కూడా సిజేరియన్ సెక్షన్ వెళ్ళటం డైరెక్ట్ గా చాలా మంచిది. సాధారణంగా 8వ నెల మొదట్లో తల పైకి కాళ్లు క్రిందకి ఉన్నా కూడా 32 నుంచి 38 వారాల జెస్టేషన్ మధ్య బ్రీచ్ నుంచి సిఫాలిక్ పొజిషన్ అంటే తల క్రిందకు వచ్చే అవకాశం ఎక్కువే ఉంటుంది. అంటే 8వ నెల మొదట్లో బ్రీచ్ పొజిషన్ ఉన్న 95% బేబీస్ సరైన సమయానికి సెఫాలిక్ పొజిషన్ కి వచ్చేస్తుంటారు. ఒక్కోసారి బేబీ అన్స్టేబుల్ పొజిషన్ కారణంగా కూడా సిజేరియన్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఒక్కోసారి గర్భస్థ శిశువు ట్రాన్స్వర్స్ పొజిషన్ లో ఉంటుంది. అంటే సైడ్స్ కి అడ్డంగా అన్నమాట. ఇలాంటి కండిషన్స్ లో కూడా డాక్టర్ అవసరం మేరకు సి సెక్షన్ చేయాలని నిర్ణయం తీసుకోవచ్చు. సాధారణంగా మొదటి 2వ ట్రైమిస్టర్లలో బేబీ అడ్డంగా ఉండడం అంటే ట్రాన్స్వర్స్ పొజిషన్ లో ఉండడం నార్మల్ గా పరిగణించవచ్చు. 26 నుంచి 31 వారాల జెస్టేషన్ లో వర్టికల్ పొజిషన్ కి రావడం కూడా సాధారణంగా జరిగేదే. ఇలా నిలువుగా వచ్చాక బ్రీచ్ పొజిషన్ లో ఎక్కువగా ఉంటారు బేబీస్. అలా కాకుండా 3వ ట్రైమిస్టర్ కి కూడా బేబీ అమ్మబొజ్జలో హారిజాంటల్ గా అంటే అడ్డంగా ఉందంటే సి సెక్షన్ కి రెడీగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే అడ్డంగా ఉన్న బేబీ సహజమైన పద్ధతిలో బయటకొచ్చే వీలు లేదు కదా. అందుకే ప్లాన్డ్ సిజేరియన్ అవసరం ఉంటుంది. 9th మంత్ వచ్చిన తర్వాత సిజేరియన్ సెక్షన్ అవుతుంది అని చెప్పారంటే దానికి ఏదైనా బలమైన కారణం ఉంటే గానీ ముందే సిజేరియన్ అని ఎవరు చెప్పరు. ఒకటేంటంటే ఇట్లా కంప్లీట్ బ్రీచ్ ప్రెజెంటేషను, ట్రాన్స్వర్స్ లై అంటాం అంటే పిండం పూర్తిగా అడ్డంగా ఉండటం. సాధారణంగా బైకార్నియేట్ యూట్రస్లో చూస్తుంటాం. 2 కార్న్స్ ఉంటే ఒక పక్క తల ఒక పక్క బ్రీచ్ ఉండి షోల్డర్ ప్రెజెంటేషన్ అంటాం అంటే భుజం కిందకు ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి మెకానిజం లేదు, లేబర్ మెకానిజం ఉండదు. సో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉండదు. ఆబ్లిక్ బ్రీచ్ పొజిషన్స్ లో మరో రకం. ఇందులో గర్భస్థ శిశువు క్రాస్ గా ఉంటుంది. తల్లి హిప్స్ వైపుగా బేబీ పొజిషన్ అయి ఉంటుంది. ఇంతకు ముందు చూసిన ట్రాన్స్వర్స్ పొజిషన్, ఆబ్లిక్ బ్రీచ్ పొజిషన్ 2 కండిషన్స్ లో కూడా 36వ వారానికి ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్ పద్ధతిని ఉపయోగిస్తూ గర్భస్థ శిశువుని తల క్రిందకి వచ్చే విధంగా బయట నుంచి కదిపే ప్రయత్నం చేస్తారు గైనిక్స్. కానీ ఇలా చేసిన తర్వాత కూడా బేబీ మరలా ఒరిజినల్ పొజిషన్ కి వెళ్లిపోతే సి సెక్షన్ తప్పనిసరి. ఒక్కోసారి ట్రాన్స్వర్స్ పొజిషన్ కూడా లేబర్ కి వెళ్లేదాకా తెలియకపోవచ్చు.
గర్భసంచిలో జనరల్ గా బేబీ తల కిందకుండి కాళ్ళు పైకి ఉండటాన్ని మనం నార్మల్ లాంగిట్యూడినల్ నార్మల్ లై అంటాం అనమాట. ఇది కాకుండా వేరేవన్నీ కూడా అబ్నార్మల్ లైస్. దీంట్లో ఒకటి ట్రాన్స్వర్స్ లై అని, లేదా ఆబ్లిక్ లై అంటే ఏంటి, బేబీ అడ్డంగా ఉండటం గర్భసంచిలో, లేదు అంటే కాస్త వంకరగా పొజిషన్ లో ఉండటం. ఇలాంటి కండిషన్స్ లో కంపల్సరీ మనకి సిజేరియన్ సెక్షనే అవుతుంది. ఈ ట్రాన్స్వర్స్ లైలో షోల్డర్ ప్రెజెంటేషన్ అంటూ ఉంటాం అనమాట. అంటే మనకి డైరెక్ట్ గా హెడ్ తగలకుండా షోల్డర్ అనేది తగులుతుంటది. అలాగే ఒకవేళ ఆ బేబీ హ్యాండ్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రొలాప్స్, అంటే డెలివరీ టైంలో నొప్పులు వచ్చిన టైంలో కానీ, నొప్పులు రాకముందు ఉమ్మనీరు పడిపోయినప్పుడు కానీ ఆ హ్యాండ్ అనేది ప్రొలాప్స్ అవుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్స్ మనం ట్రాన్స్వర్స్ లైలో, ఆబ్లిక్ లైలో ఎక్కువగా మనం ఎదుర్కొంటాం. కాబట్టి ఇలాంటి కండిషన్స్ అంతవరకు వచ్చే వరకు ఉండకుండా ఎలెక్టివ్ సిజేరియన్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. లేదు అంటే బేబీ హై పెరినేటల్ మొర్టాలిటీ, అంటే బేబీ చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి కండిషన్స్ లో. అధిక ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్, ఎక్కువ సంఖ్యలో గర్భస్థ శిశువులు ఒకే ప్రెగ్నెన్సీలో ఉండడం, గర్భసంచి సంబంధిత సమస్యలు, మాయ బాగా క్రిందకు జారి ఉండడం అంటే లో లయింగ్ ప్లాసెంటా, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్, ఓవరీల్లో సిస్టులు, గర్భిణీల్లో ఉండే ఈ కారణాలన్నీ కూడా ట్రాన్స్వర్స్ పొజిషన్ కి దోహదపడే అంశాలే.